హలో అందరికీ ఇంకో వీడియో అన్నమాట. 2 రోజులు చేయలేదు. ఇంకా వెంకట వేద పిల్లల పుట్టినరోజులని వాటిల్లో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మసాలా తగ్గించాడు. అందరు తిట్టారేమో, ఏంది ఇట్లాంటివి చేస్తున్నాం అనేసరికి మసాలా అంతా తగ్గించేసి మంచిగా వీడియోలు చేసుకుందామని మొదలు పెట్టుకొని ఇంకా మంచిగా వీడియోలు అంటే ఇంకా ఏదో చిన్న చిన్న ఏదో చూపించుకుంటా చేస్తున్నాడు మా పిల్లల పుట్టినరోజులో. అయితే ఈరోజు అందుకే నేను ఆయన గురించి గంటి కూడా వదిలేసాను. నాకు కూడా కొంచెం బిజీ అయిపోయా, కొంచెం వేరే ల్యాండ్స్ అవి ఇవన్నీ ఇష్యూలు అవుతుంటే ఇంకా నేను వాటితోటే బిజీ అయిపోయా అన్నమాట. అందుకే ఇంకా నేను పెట్టలేదు. ఈరోజు అయితే ఈ 2-3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు కదా, అరుణ్ కుమార్ అని ఆయన ఒకటి నాకు మెసేజ్లు పెడుతున్నాడు అనమాట. అరుణ్ కుమార్ అది ఇట్లా అట్లా నువ్వు ఆమె ఊరు పెరుగు పెద్దమ్మ మీద నేను ఒక వీడియో చేశా కదా, నువ్వు ఆమెను అట్లా అంటున్నావు, ఇట్లాంటిది నువ్వు చెరు శతాక్షి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, అట్లా ఇట్లా మీ ఏంది పీపీ అంటే పీపీ, నువ్వు మీ పీపీ అంట, మా పీపీ పెరుగు పెద్దమ్మ, పీపీ అంటే ఏందో నాకు అర్థం కాలేదు. తర్వాత ఎవరు ఈ పీపీ అంటే ఏంది అనేసి యూట్యూబ్లో మొత్తానికి సెర్చ్ చేస్తే అదంతా పెరుగు పచ్చడి. నేను పెరుగు పెద్దమ్మ అనుకున్న, పీపీ అంటే ఆ పెరుగు పెద్దమ్మ ఛానల్ ఎవరు కాదంట, చెర్రి శతాక్షి ఛానల్ వాళ్ళంట. సరే, ఇదంతా ఇట్లా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు ఒకటే అన్నమాట. నాకు బాగానే 5-6 లవ్లతోటి మెసేజ్లు పెట్టిండు. ఆమె అట్లా చేసింది, ఇట్లా చేసింది, ఆమె విజయవాడలో ఇది చేసింది, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది, పారిపోయింది, అది ఇది అని. అయితే ఆమె ఏమన్నా కోట్లు తీసుకొని పోయిందా? ఎన్ని కోట్లు తీసుకొని పోయి ఉంటుంది? మామూలుగా మాట్లాడితే అరుణ్ కుమారు, ఇది నిజంగా నీకోసరమే, ఇది అరుణ్ కుమార్ అని ఆయన కోసరం. అరుణ్ కుమార్ ఫేవరెట్ అయిన పెరుగు పెద్దమ్మ కోసరం ఎంతసేపటికి జయహో పెరుగు పెద్దమ్మ అంటే అది కూడా నేను పెట్టలేదు. అయ్యో, అది కూడా పెట్టాల్సి వచ్చింది. జయహో పెరుగు పెద్దమ్మ అనేసి నువ్వు బతుకమ్మ ఆడుకో, జై జై అని జయహో కొట్టుకో, ఏమన్నా కొట్టుకో, నాకెందుకు? ఆ పెరుగు పెద్దమ్మ ఎవరో, ఈ చెర్రి శతాక్షి వాళ్ళు ఆ పీపీ ఎవరో తెలియదు, ఈ చెర్రి శతాక్షి వాళ్ళు ఛానల్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ ముక్కు మొహం తెలియదు. వాళ్ళు ఏదో యూట్యూబ్లో వీడియోలు చేసి పెట్టుకుంటాం, మేము తింటున్నాం చూడండి, మేము వంట చేసుకుంటున్నాం చూడండి అంటే ఏదో 1-2 టైం ఉన్నప్పుడు, ఏదో ఫ్రీగా ఉన్నప్పుడు, బోర్ కొడుతున్నప్పుడు ఏదో యూట్యూబ్ని ఇట్లా చూస్తూ ఉంటే వాళ్ళవి వస్తే ఏదో 2-3 చూసాం. తర్వాత ఈమెను చూస్తే ఈమెది కూడా అట్లనే చూస్తే, కాకపోతే ఏమవుతుందంటే ఈమె నోరు చూశాక అబ్బాయి ఎంత గబ్బు నోరు, పెరుగు పెద్దమ్మనే ఆమెది. ఈమె వయస్సు కూడా చూసో ఎంత పెద్ద ఆమె, ఇంత గబ్బుకు మాట్లాడుతుంది ఏంది, ఒక సంస్కారం ఏమీ లేకుండా అని. వాళ్ళు ఏమన్నా అన్నారా? ఆ ఛానల్లో వాళ్ళు అసలు ఏమన్నా అన్నారా? అసలు వీళ్ళు ఏమని కేరే చేయట్లేదు. కానీ ఈమె వాళ్ళు అని ఆ నోరు కూడా ఎంత పెంటగా మాట్లాడింది. ఆమెని పెరుగు కాదు పెంట పెద్దమ్మ అనాల, ఆమె నోరే పెంట. మరి రోజు అన్నం తింటదా, పెంట తింటదా? ఎవరి నోట్లో నుంచి అయినా ఒక తెలియని వ్యక్తి గురించి అంత చెత్తగా మాట్లాడాలనా? మొన్న నర్సరావుపేటలో కూడా ఎవరో ఐపీ పెట్టేసి 30 ఏళ్ళ నుంచి తెలుసు అనే అంట. కానీ అది ఏంది, చిట్టీల వ్యాపారంలో ఎన్ని కోట్లు, 125 కోట్లు ఏమో అంట. ఆయన పెట్టేసి పారిపోయింది. ఆయన చిట్టీలు కట్టించి చిట్టీలు డబ్బులు తీసుకొని. మరి వాళ్ళని ముందేసుకో, ఊరికే ఈవనే వేసుకొని తిడతా ఉంటావు కదా, అది కూడా భయంకరంగా బూతులు తిడతాను. అసలు ఈవని ఛానల్ ఇష్టపడని, వేషాలు ఇష్టపడని వాళ్ళు కూడా అయ్యో ఏంది ఇట్లా తిడుతుంది అన్నట్టు చేస్తున్నారు. ఆ పెరుగు పెద్దమ్మ, పెంట పెద్దమ్మ ఉంది కదా, ఆ పెంట పెద్దమ్మ నోరు అరే ఈమెను ఏంది ఇట్లా తిడుతుంది అన్నట్టుగా. అసలు ఈ చెర్రి శతాక్షి ఛానల్ లేకపోతే ఆ పెంట పెద్దమ్మకి కంటెంట్ యాడ్ నుంచి ఉండేది. అసలు ఈమె లేదనుకోండి, ఆమె యూట్యూబ్లోకి ఎట్లా వచ్చేది? యూట్యూబ్లో ఆమెకేమీ లేదు, ఆమెకి ఎవరి గురించి మాట్లాడేది వీళ్ళు లేకపోతే. ఆమె ఉంది కాబట్టి, ఆమె ఎవరో ఆ చెర్రి శతాక్షి ఛానల్లో వాళ్ళ ఉంది కాబట్టి ఆమె కాబట్టి ఆమెను తిట్టుకుంటే ఆమె మీదనే కంటెంట్ అని చేసుకుంటుంది. వాళ్ళు లేరు, వాళ్ళ ఛానల్ లేదు, అప్పుడు ఎవరి మీద చేసిద్ది? ఇంకా మాకు డబ్బులు దే అని సంపాదన అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా నాకు డబ్బులు దేని అని పెట్టుకుంది కదా. కాబట్టి నువ్వు ఏ విధంగా అయినా కూడా ఆమె నీకు మంచిగా చేస్తుంది. ఇంకా నువ్వైతే కనుక నీ నోరంటే ఒక పెంట నోరు. ఇంకా ఆమె తప్పిస్తే ఆ నోట్లో ఎవరో బంగ్లాదేశీయుడు, అది నాకు ఊరికే బంగ్లాదేశీయుడు అంటే ఈమెకి ఏమన్నా పూర్వజన్మలో బంగ్లాదేశీయులతోటి ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే కనుక పెళ్లికి ముందు ఈమెకి ఏమన్నా బంగ్లాదేశీయుడితో ఏమన్నా ఇదేమన్నా ప్రేమాయణ నడిపి ఆ బంగ్లాదేశీయుడు అక్కడికి పోయి ఆమెతోటి ప్రేమాయణ నడుపుతుంటే కనుక ఈమెకి ఏమన్నా ఫీల్ అయిపోయింది, అరే ఆ బంగ్లాదేశీయుడు నా ప్రేమాయణంలో నుంచి పోయి అక్కడ ప్రేమాయణ నడుపుతున్నాడు ఏంది అనేసి ఇదేమన్నా ఉంది. అందుకనే అని ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఏమన్నా ఉంచుకున్నాడు
పోయి ఈమె పెళ్లి చేసుకున్నా, పెళ్లి కాకముందు ఈమె ఏమన్నా ప్రేమ ఆయన మరి ఏ ఆయన నడిపిందో, తర్వాత పెళ్ళి అయ్యాక ఈమె పెళ్ళి ఇంకా సంసారం అనేసరికి ఈ మహాత్ముడు పోయి మరి ఏమన్నా ఆమెతోటి మంచిగా ఉంటే కనుక ఈమెకు అది కుళ్ళు పుట్టుకొని ఓ బంగ్లాదేశీడో అని ఉందా, లేకపోతే ఈమెకి ఈయన ఏమన్నా బంగ్లాదేశీ బాయ్ ఫ్రెండ్ ఉందా. ఈ బంగ్లాదేశీ రూట్స్ ఎందుకు ఆమెకు అంత లైక్ లవ్, ఈ బంగ్లాదేశీల రూట్స్, సో బంగ్లాదేశీల రూట్స్ ఈమెకి ఎందుకు అంత ఇదైపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇట్లాంటి రిలేషన్షిప్స్ ఒకవేళ నాకు ప్రూఫ్స్ ఉన్నాయంట, అది ప్రూఫ్స్ చూపించమని అంటే ప్రూఫ్స్ చూపించదు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ఒక్క ప్రూఫ్ అన్న చూపించదా, ఏది చూపించదు. వచ్చి నోరు పెట్టి పప్ప అనుకుంటా టట్ అనుకుంటా వాగిద్ది తప్పిస్తే. అవి కూడా ఎంత నీచమైన బూతులు అంటే అసలు వినలేము. అట్లాంటి బూతులు తెలవని మనిషిని అంత నీచంగా తిట్టాల్సిన అవసరం లేదు. ఆమె ఏమన్నా ఈమె ఆస్తి గుంజుకుందా, ఈమె ఇంకా ఆమె మీద వీడియోలు చేసి బతుకుతుంది అంతేగాని, లేకపోతే ఈమె ఏమి ఇది చేసింది. ఇదంతా వీడియో నేను మొన్న ఒక వీడియో చేస్తే ఆ వీడియోకి ఈ పెంట పెద్దమ్మ వాడు ఎవరు అరుణ్ కుమార్ అంట, ఆయనకి కోపం వచ్చేసి నా మీద టార్గెట్ చేసేసి అని నాకు ఒకటే మెసేజ్. కాబట్టి నేను ఊరికే మెసేజ్లు పెట్టలేను, ఊరికే మెసేజ్లు టైప్ చేసుకుంటే ఎందుకులే ఉండటం అనేసి నేను ఇప్పుడు వీడియోనే పెడతాను. బికాజ్ నాకు ఛానల్ ఉంది కదా, చూడండి అందరూ. నేనేమన్నా అరుణ్ కుమార్ని అనేది కూడా. అరుణ్ కుమారు, నువ్వు ఊరికే ఆమెకి బతుకమ్మ ఆడి నేను ఒక వీడియో చేయగానే నువ్వు నీ కళ్ళల్లో నుంచి ఆమెను అట్లా అన్నావనేసి ధారాపాతంగా కన్నీరు గార్చేసి, ఎండాకాలంలో వరదలు వచ్చేటట్టు కన్నీరు గాల్చేసి, ఆ కన్నీరుతోటి మా అందరి ఎందుకు కృష్ణా నది కూడా నింపేసి గోదావరి నదికి కూడా వరదలు వచ్చేటట్టు ఉంది. కాబట్టి నేను చేసింది ఒక్కటే. కాబట్టి నువ్వేం చేస్తావంటే కాస్త తగ్గించుకో. నీకు అంత ప్రేమ, అంత భక్తి, అంత బంగ్లాదేశీతో అంత ఇది ఉంటే కనుక నువ్వు ఆమె దగ్గరికి పోయి ఆమె దగ్గర బతుకమ్మ ఆడి, ఆమె బతుకమ్మను లేకపోతే ఏతకమ్మో ఆడి జై హో కాకపోతే చంచో అనేసో కించో అనేసి ఏదో ఒకటి అనేసి నువ్వు టుటుక్ అని కూడా ఏమైనా చేసుకోండి. అంతేగాని నువ్వు ఊరికి నా ఛానల్లోకి వచ్చేసి నేను ఒక వీడియో చేస్తే నా పెద్దమ్మో, నా పెరుగు కాదు పిచ్చిడో, పిచ్చి పెద్దమ్మ, నా పెంట పెద్దమ్మను నాకు అట్లా చేస్తుందో, అట్లనో నా పెద్దమ్మో అనుకుంటా ఎగురితే నువ్వు పోయి ఆమె దగ్గరికి పోయి బతుకమ్మ ఆడుకో చుట్టూ తిరుగుకుంటా. మా దగ్గరకు వచ్చి నా ఛానల్లోకి వచ్చి నేను ఏందో మాట్లాడతాను బలవంతంగా, ఆమెను ఏందో మంచిది అనిపించాలని నా చేత అంటే నేను ఆమె ఫ్యాన్ క్లబ్ని కాదు, ఆమె ఫాలోవర్ని కాదు, ఈ పిచ్చి ఫాలోవర్ని కాదు. ఈ పిచ్చోళ్ళు ఉంటారు కదా ఫాలోవర్లు, ఒక వ్యక్తి ఏది చేసినా కూడా వాళ్ళు కరెక్టే అని చెప్తానికి. ఎందుకంటే నాకు బ్రెయిన్ ఇచ్చిండు దేవుడు, నువ్వు కరెక్ట్ ఏది రాంగ్ ఏది అని ఆలోచించు అనేది నాకు బ్రెయిన్ ఇచ్చిండు. అట్లాంటప్పుడు నేను ఆలోచిస్తాను ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. అంతేగాని ఒక వ్యక్తిని గుడ్డిగా నేను ఫాలో కాను. మన ఇండియన్స్లో ఉన్నదే అది ఫాలో కావటం. అందుకే మనము యూట్యూబ్ కూడా మనం కనుక్కోలేదు, మనం వాళ్ళని ఫాలో అవుతాం అంతే. అందులో ఫాలో కావటం అంటే సాఫ్ట్వేర్ కూడా ఇంజనీర్లను తయారు చేసి అమెరికాకు పంపిస్తాం. సరే ఆ సాఫ్ట్వేర్ అదంతా ఎవరు తయారు చేశారు? అమెరికా వాడి తయారు చేసిండు. యూట్యూబ్ ఎవరు తయారు చేసిన? అమెరికా వాడి. ఫేస్బుక్ అమెరికా వాడి. అందులో మాత్రం ఇండియన్స్ గొర్రెల్లాగా ఫాలో అవుతాం అన్నమాట. అందులో ఫాలో కావాలా, ఇందులో ఫాలో కావాలా అనేది. అంతేగాని మనం తయారు చేద్దాం సొంతంగా, మనం ఏదో చేసుకోవాలా అన్నది ఉండదు. మన ఆలోచనలు మనకి సొంత ఆలోచనలను ఉండవు. ఎవడన్నా ఏదన్నా గింతంటే ఫాలో అయ్యి అదే అయ్యింది బెట్టింగ్ యాప్లో కూడా. ఆడ ఏందో పనికి మళ్ళీ వీడియోలు చేసి పెట్టి హూ అని అంటే వాడిని గుట్టిగా ఫాలో అయ్యి లక్షలు ఇలా లేస్ట్గా చూస్తే బెట్టింగ్ యాప్లో ఇట్లా అవుతుంది అని. ఈ ఫాలోవర్స్కి కూడా బుద్ధి లేదు. వాడిది నిజమా, అట్లాంటి ఏంది కరెక్ట్, వాళ్ళు చెప్పేది కరెక్టా రాంగా? మనకి దేవుడు అనేవాడు ఒక మైండ్ ఇచ్చిండు, ఆ బ్రెయిన్ తోటి మనం ఆలోచించగలం. వాళ్ళు చెప్పేది కరెక్టా రాంగా, ఎంతవరకు నిజం ఉంది ఏంది అనేది ఏమీ లేదు. వాళ్ళ అన్న దూకమనుడు నా బావిలో నేను దూకుతా అన్నట్టుగా ఉంది. వాడు దూకుతుండు, నేను దూకుతా. ఏంది ఇది? బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఎందుకు రా నువ్వు బెట్టింగ్ యాప్ స్టార్ట్ చేసిమంటే వాడు చేసిండు, వీళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. మరి వాడు ఏమన్నా పని చేస్తే, వాడు వ్యభిచారం చేస్తే వీడు కూడా వ్యభిచారం చేస్తాడు. వీడికి సిగ్గు లేదు, వీడికి బుర్ర లేదు. వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తా, వాళ్ళని నేను ఫాలో అవుతా, వీళ్ళని ఫాలో అవుతా. ఇదే ఆ పెరుగు పెద్దమ్మ అనే ఛానల్లో ఉంది కదా, ఆమె ఛానల్ పెట్టి పిల్లల్ని ఎదురుగా రోజు ఆమె ఛానల్ నువ్వు వినిపించగలవా అరుణ్ కుమార్? ఏం నేర్చుకుంటారు? బూతులు నేర్చుకుంటారు అంతే. ఆ పెరుగు పెద్దమ్మ ఛానల్ ఆడవాళ్ళ
ఈ యూట్యూబ్లో ఆడవాళ్ళు చేసే ఛానళ్ళల్లో ఆమె ఛానల్ ద వర్స్ట్ మౌత్ లేడీ. అంటే చాలా చండాలమైన నోరు. పెరుగు పెద్దమ్మ అని ఆమె నోరు అంత చండాలం. మరి ఆమె ఏమి తింటుందో పొద్దున్నే కానీ ఎంత నీచంగా మాట్లాడిద్దంటే వేరే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే కూడా నాకు అదే ఏంది ఇంత నీచంగా మాట్లాడుతుంది అనిపించే అంత స్టేజ్కి మాట్లాడుతుంది. అట్లాంటిదంటే జయహో పెరుగు పెద్దమ్మ, జయహో నేను బతుకమ్మ ఆడతా, ఆమె చుట్టూ తిరిగి అంటే చుట్టూ తిరిగి బతుకమ్మ ఆడదలుచుకుంటే ఆడుకో. రోజు నీ పిల్లలకి ఆమె ఛానల్కు చూయించు, ఆమె ఛానల్లో వచ్చే తిట్లు ఉన్నాయి కదా అవన్నీ నేర్పించు, తిట్లల్లో ఒక పెద్ద పుస్తకం రాపించు నీ పిల్లల్ని కూర్చోబెట్టి. అది ఎవరైనా పిల్లలు చూసే ఛానలేనా? పిల్లలు వినే తిట్లేనా అయ్యి? జెన్యున్గా మన పిల్లలకి మనం అట్లాంటి తిట్లు నేర్పిస్తామా? అట్లాంటి బూతులు నేర్పిస్తే పాడైపోతారు, రేపు నిన్నే తిడతారు, ఆ బూతులు నీ మీద ప్రయోగిస్తారు. అరుణ్ కుమార్, నువ్వు ఇంకా జైహో ఎవరో చెర్రి శతాక్షి ఛానల్ వాళ్ళ గురించి నువ్వు ఏమో వెనకేసుకొని వస్తున్నావు, కానీ ఆమె ఏం తిట్టట్లేదే. ఒకవేళ ఆమె మీద ఆ చెర్రి శతాక్షి ఛానల్ మీద వ్యతిరేకత ఉన్నా కూడా ఈమెను చూశాక ఆ చెర్రి శతాక్షి ఛానల్ మీద వ్యతిరేకత కూడా పోయి ఏంది ఇంత పిచ్చిగా మాట్లాడాలన్నా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత బూతులు మాట్లాడట్లేదు, నువ్వు మాట్లాడినంత నీచమైన బూతులు. ఈ పెరుగు కాదు, ఈమె పెంట పెద్దమ్మ అని పెట్టాలి. ఈ పెంట పెద్దమ్మ అని ఆమె మాట్లాడే అంత ఆమె పెద్దమ్మ కూడా కాదు, ఏదో పెంట ఏదైనా పీతో వచ్చేది ఏముంటుంది, పెంట పక్కీజా అని పెట్టొచ్చు ఈమెకి. అసలు ఆమట్ట ఈమిట్ట వచ్చింది. ఒకరోజు నేను చాట్ అంట, ఆ చాట్లో ఒక పెద్ద అమ్మలక్కల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడిద్ది కదా. ఇవాళ రేపు ఇది వచ్చాక ఈ టెక్నాలజీ సోషల్ మీడియా వచ్చాక అమ్మలక్క కబుర్లు ఇవాళ రేపు యూట్యూబ్లో మొదలైనవి కదా, వేస్ట్ ఆఫ్ టైం. ఇట్లాంటివి ఏం చేస్తుంది, కూర్చొని ఇంక అందరిని పిలిచి రామ్మ ఇంక అందరి గురించి మాట్లాడతామని ఒక్క నిమిషం మాట్లాడి ఆమె నోరు వినలేకపోయా నేను. అమ్మలక్కల ముచ్చట, ఆమె ఛానల్లో అమ్మలక్క ముచ్చట ఎంత నీచంగా అంటే అంత నీచంగా దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు మీ ఇళ్ళల్లో మీరు అంతే మాట్లాడుకుంటారా? అట్లా మాట్లాడుకోకూడదు. అంత మాట్లాడుకునే వాళ్ళే ఆమెని ఎంకరేజ్ చేస్తారు, తప్పట్లు కొడతారు, బతుకమ్మ ఆడతారు. అట్లా మాట్లాడలేకుండా అంత నీచంగా మాట్లాడకుండా ఉంటారు కదా ఇళ్ళల్లో, వాళ్ళు వాటిని ఎంకరేజ్ చేయరు. ఏంది గోలా అనుకుంటారు. ఇంకా అడుక్కుంటుంది ఒక పెద్ద జోల పట్టుకొని నాకు డబ్బులు పంపించండి అని. ఎందుకు? కొడుకు జాబ్ లేదు, మరి ఇంకెవరెవరికి జాబ్ లేదు, ఇంట్లో కూర్చొని వీడియోలు చేయి, నేను కూర్చొని ఆడవాళ్ళ ఆకారం మీద మాట్లాడతా, నువ్వు వీడియో చేసి అందులో యూట్యూబ్లో ఎడిట్ చేసి పెట్టరా కొడక అంటే ఏంటది? నేను పోయినసారి ఒక వీడియో చేశానని ఒక మాట వీడియో చేశాను, దాని మీద ఏమి తిట్లు రాసిందంటే అన్ని తిట్లు. కానీ నేను 1-2 లైన్లే చదివి తర్వాత నాకు అనిపించింది ఆమె లో లెవెల్ లేడీ మీద నేను మాట్లాడదలుచుకోలే అసలు. ఈమె వెరీ చీప్ అండ్ లో, మన స్టేజ్ కాదులే, ఈమె స్టేజ్ ఇంకా అంతకంటే లో స్టేజ్లే అనుకొని నేను ఆమెను అవాయిడ్ చేసేసా. కానీ ఎవడో ఈ అరుణ్ కుమార్ అనుకుంటా వస్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తావంటే అరుణ్ కుమార్, ఆమె మాట్లాడే తిట్లు ఉంటాయి కదా అవన్నీ తీసి నీ పిల్లలకి చూపించు, నీ పిల్లలకి నేర్పించు. ఆమె మాట్లాడే ఇవి ఉంటారు కదా ముత్యాలు, ముత్యాలు అనుకుంటే నువ్వు ఆ ముత్యాలని తీసి నీకు పిల్లలు ఉంటే నీ పిల్లలకి నేర్పి ఆ ముత్యాలు, ఆ వర్డ్స్ అన్నీ. ఈజ్ దట్ యాక్సెప్టబుల్? అది నువ్వు యాక్సెప్ట్ చేయగలరు అంత వర్స్ట్ మాటల్ని? అట్లాంటి మాటలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ వయస్సు ఆమె అంత వర్స్ట్గా మాట్లాడాల్సినంత అవసరం ఏముంది ఒక తెలియని వ్యక్తి గురించి? ఆమెలోని స్ట్రెస్సు ఎంత స్ట్రెయిన్ అయిద్దంటే ఆ తిట్లు అవన్నీ మాట్లాడేటప్పుడు ఆమెలో స్ట్రెస్సు స్ట్రెయిన్ అన్నిటినీ, ఆమెలో ఉన్న నరాలని, ఆమెకి బీపీ కూడా వచ్చేటట్టుంది ఈమెతో గురించి మాట్లాడి అంత వస్తాయి ఆమె నోట్లో నుంచి. ఆమె ఎక్స్ప్రెషన్ చేస్తుంటే ఆమె ఫేస్ చూడపోయినా కూడా ఆమె మాటల్లో నుంచి ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే అంతలా ఉంది. ఏంది ఇంత స్ట్రెయిన్గా, ఇంత విగరస్గా అన్నమాట. అది వల్గర్ వర్డ్స్ని విగరస్గా అంటే దాన్ని ఏమంటారో తెలుగులో, ఆ వల్గారిటీ అంటే చెత్త వర్డ్స్ని విగరస్ని ఏమంటారో అంత అట్లా మాట్లాడకూడదు. అట్లనే కాదు, ఆమెతోటి ఎవరైనా మంచిగా ఉన్నారనుకో, మేము చెప్పాలన్న వాళ్ళతో మంచిగా ఉన్నామనగానే ఇంకా వాళ్ళని కూడా వేసుకుంటుంది, ఇంకా వాళ్ళని కూడా తిట్లు ఫేక్ ఏమంటున్నాడు, ఫేక్ వెయిట్ లాస్, ఫేక్ ఇది అంటే అసలు జీవితం యూట్యూబే ఫేక్. ఎవరు డబ్బులు కావాలంటే వాడు ఇది వస్తున్నాడు, ఇంట్లోకి వచ్చి ఏదో ఫేక్ చేసి వెళ్ళిపోతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. మరి ఎంతమంది నన్ను బయట ఆపు,
ఎన్ని ఫేక్ వాగ్దానాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, మోస్తున్నారు. ఏది ఉద్యోగాలు వస్తున్నాయా? ఎంత ఫేక్. అన్ని రోడ్లన్నీ బాగా చేస్తాం, ఇదొక డల్లాస్ చేస్తాం, అదొక ఇస్తాంబుల్ చేస్తాం, అది ఇది దేశం అంటే ఎందుకు యాడ్ ఉంది? ఫేక్ ప్రమాణాలు ఎవరు చేయట్లేదు. పోరాటం చేయదలుచుకుంటే వీటి మీద పోరాటం చెయ్యి. రోడ్లు సరిగ్గా లేవు, వీటి మీద పోరాటాలు చేయి. ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పోరాటం చేయి. ఇట్లాంటి వాటి మీద కానీ ఎవరో ఒక ఆడ కూర్చొని ఏదో ఇంత వంట చేసుకొని తింటంటే అట్ల మీద కూర్చొని ఏమో పిచ్చి బూతులు తిడతంటే నువ్వే ఆమెను ఏందో అంటావంటే నువ్వు నీలో అంత కెపాసిటీ ఉంటే యూ కెన్ ఫైట్ ఫర్ ద కంట్రీ, నాట్ ఫర్ నువ్వు ఆల్ దిస్ ఈ నాన్ సెన్స్ గురించి కాదు ఫైట్ చేయాల్సింది. అర్థమయ్యిందా నీకు? అంత ఇది ఉంటే మనం డైవర్ట్ ఈజీగా అయిపోతారు. మనం అందులో ఒక ఆమె ఏదో తిట్టంగా ఆమెను ఫాలో అవుతాం, ఆమెను ఇది అవుతాం. అందుకే మన దేశం ఇట్లనే ఉంది. వేరే దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయి అని అంటే వాళ్ళు అట్లా డైవర్ట్ గారు. మనమేమో ఇగో ఇట్లాంటి యూట్యూబ్ మీద ఒక్కొక్కరు ఎక్కడనో ఆమె చెర్రి శతాక్షి ఛానల్ షీ ఈజ్ నాట్ ఈవెన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద అంటే ఆమె ఈ భూమి మీద ఏదో ఒక మనిషి ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఆమె ఏదో ఎగ్జిస్ట్ అవుతుంది, గింత ఎగ్జిస్టెన్స్. అట్లాంటి ఆమెను పట్టుకుని ఆమె అంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా ఆమె మీద ఉందా? నీ పిల్లల మీద చదువు మీద ఉంటుందా? ఆమెను తిట్టే ఆమె మీద ఉంటుందా? లేకపోతే నీ డెవలప్మెంట్ మీద ఉంటుందా? ఏంది ఒక్కొక్కరు వస్తారు, మేము ఇది మీరు ఇట్లా అంటున్నారు హిహి. ఇంకోటి బూతులు మాట్లాడితే వెకిలిగా వేరే వాళ్ళని వెకిలిగా బూతులు మాట్లాడితే హిహి అనుకుంటే ఇదైపోతారు, సంతోషపడిపోతారు. ఎందుకు అంత సంతోషం? మన టైం ఎందుకు అట్లాంటి వెకిలి వాటి కోసరమని యూజ్ చేయటం? అంత చెత్త మాటలు చెత్త వాటి కోసరం. ఈవెన్ చూశాక నాకు ఈమె లో గ్రేడ్ మనిషి, లో క్లాస్, వెరీ లో గ్రేడ్ ఫీమేల్ అనిపించే నేను ఆమె గురించి తర్వాత ఏమీ చేయలేదు. కానీ నువ్వు ఊరికే నా మీద చెయ్యి అన్నట్టు నువ్వు నన్ను ప్రోబింగ్ అంటే నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు, చెయ్యి అన్నట్టుగా. కానీ నేను అట్లాంటి లో లెవెల్, వెరీ లో లెవెల్ వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బంగ్లాదేశీయుడు వీడంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు వాళ్ళు బహిరంగంగా వచ్చేసి మేమిద్దరం ఉంటున్నాం, మాకు విడాకులు కాలేదని వాళ్ళు చెప్తుంటే మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు బహిరంగంగానే ఉంటున్నారు, మేము లివ్ ఇన్ రిలేషన్స్లో ఉంటున్నాం అనుకుంటా. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? లివింగ్లో బహిరంగ ఉన్న వాళ్ళ గురించి. మిగతా వాళ్ళు కూడా ఎవరు పవిత్ర లోకేష్ అంటే ఆమె కూడా నరేష్ తోటి బహిరంగంగానే ఉన్నారు. అవును, నాకు 2-3 పెళ్ళిళ్ళు అయినాయి, నాకు 2-3 పెళ్ళిళ్ళు అయినాయి. సో మా లైఫ్ మా ఇష్టం, మేము మిమ్మల్ని హామ్ చేయట్లే కదా, మిమ్మల్ని ఏమి చేయట్లే కదా అని. అంతేగాని నువ్వు వచ్చేసి ఈడ కూర్చొని ఆమె అట్ట ఈమె ఇట్ట అని ఈ గాసిప్ ఉంటుంది కదా, ఆడవాళ్ళ గాసిప్ బంద్ చేసి గాసిప్ అంటే ఏమంటారు అసలు ఈ మై స్మాల్ వరల్డ్ అని ఏదో మంచి వాటి గురించి ఆడవాళ్ళకి చిన్న మంచి గురించి మాట్లాడతామంటే నాకు ఇంక ఇప్పుడు ఇదవుతుంది, గాసిప్ అడ్డా అవుతుంది నా ఛానల్. ఇప్పుడు తీసేసి గాసిప్ అడ్డా అని పెడతా. ఆడవాళ్ళు ఏం చేసుకున్నారు, ఈ ఆడవాళ్ళు ఏం వేసుకున్నారు, ఏం చీర కట్టుకున్నారు, ఎవరైతే కట్టుకుంటే నాకెందుకు? మీ పీపీ అంట ఆమె ఎవరైతే ఆమె ఫేస్ తెలవదు, ఆమె ఫేస్ నేను అన్నట్టు కలవలేదు, ఈమెని అన్నట్టు కలవలేదు, ఓన్లీ ఆన్లైన్లో చూసా. ద వే షీస్ ఆమె మాట్లాడే విధానం చెత్తగా ఉంది, ఇంత చెత్తగా అని. అసలు యూట్యూబ్లో వర్స్ట్ ఉమెన్, వర్స్ట్ ఆడది అంటే ఆమెనే, పెంట. ఆ పెంట ఇంకా అమ్మ అంటారు, అమ్మ కాదు ఆమె పెంట అనాలి, ఆమె పేరే పెంట. బాగుంది ఆ నోరు, ఎంత పెంట నోరు మాట్లాడిద్ది. నువ్వు నేర్పించు నీ పిల్లలకి అట్లాంటి పెంట అంతా. బయటికి పోయి ఆ పెంట అంతా మాట్లాడను, ఆమె ఎట్లా మాట్లాడుతుందో మాట్లాడు, అప్పుడు మంచిగా ఉంటుంది. ఆమె అట్ట చేసింది, విజయవాడలో ఇట్ట చేసింది అట్ట చేసిందంటే వాళ్ళు చూసుకుంటారు. నువ్వెందుకు మధ్యలో పోయి వాళ్ళది వీళ్ళని నాకుతున్నావు? నువ్వెందుకు? నీకేం అవసరం? ఆమెకేం అవసరం? మరి ప్రపంచంలో ఆమె కాకుండా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. రోజు పేపర్ చూస్తే న్యూస్ చదువుతుంటే ఒక్కొక్క మోసాలు వస్తున్నాయి, కోట్లే మోసాలు అవుతున్నాయి. విజయ్ మాల్యా దేశాన్ని దోసుకొని వెళ్ళిపోయిండు. నీరవ్ మోడీ ఎన్ని కోట్లు మన బ్యాంకులో డబ్బులు, అవి మన డబ్బులే, మన నెత్తుల మీద అప్పులు పెట్టేసి మన డబ్బులు బ్యాంకుల్లో చేసుకోకపోతే వీటి గురించి పట్టించుకోరు, వీటి గురించి అక్కర్లేదు. ఎవరినో ఏదో చేశారంట, వాటి గురించి అని ఏందో నేను బూతులు మాట్లాడతా, మీరు కూడా నాకు వచ్చేసి అందరు కూర్చొని మీ టైం వేస్ట్ చేసుకొని మీ బూతులు మాట్లాడండి అంటే ఏందది? బుర్ర లేదు, యాడ్ ఉంటుంది. ఇట్లాంటి ఆలోచించే వాళ్ళకి బుర్ర, ఒక వర్డ్ ఉంది ఇంగ్లీష్లో,
ఇఫ్ యూ హ్యావ్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ స్కల్లో ఉంటుంది. అట్లాంటి ఆలోచనలు ఇట్లాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ద బ్రెయిన్ ఈజ్ ఇన్ ద స్కల్, ఇన్ ద పెల్విస్ అంటే పెర్రలోకి జారిద్ది అని. సో డోంట్ ఇట్లాంటి వాటికి మాట్లాడొద్దు. జైహో అనుకుంటే 10 వీడియోలు మీ పీపీ ఇట్లా ఏదో వచ్చేసి మగోడేనా గాసిప్ పడ్డాలాగా గాసిప్ పెడతా అనుకొని వచ్చేసి మీ పీపీ ఇది మీ పీపీ 7-8 ఏది మెసేజెస్ నేను చాలా వరకు అవాయిడ్ చేశాను. ఎందుకు ఈయన గురించి ఇదంతా లో గ్రేడ్ బ్యాచ్, ఈ లో గ్రేడ్ బ్యాచ్కి అసలు లైక్లు కూడా కాదు కదా, కనీసం రిప్లై కూడా చేయకూడదు అని రిప్లై కూడా ఇవ్వలేదు. కానీ కీప్ అనమాట. అంటే ఇంక పెడతానే ఉన్నాడు అన్నమాట. ఓ ఆమో ఈయన కన్నీరు ఎక్కువైపోతుంది, ఆ కన్నీరు వరదల్లాగా గారిపోతుంది. అందుకే ఓకే నీ కన్నీటికి కూడా నేను సమాధానం చెప్తా పట్టు అనేసి నీ సమాధానం చెప్తున్నా. లేకపోతే లో లేడీ పెంటకి నేను సమాధానం చెప్పను. ఎందుకంటే పెంట ఉద్దేశంలో పెంట అంటే అది ఇంకా దానికంటే పెంటలో పురుగు ఉంటుంది కదా, ఆ పురుగు మళ్ళీ పెంట పెట్టిద్ది కదా, అంతకంటే లో లెవెల్. అట్లాంటి లెవెల్ ఆమె దగ్గరికి పోయి నేను సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదు. అదే అనుకుంటున్నట్టుంది చేరి శతాక్షి ఛానల్ వాళ్ళు కూడా. ఈమెకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఈమె లో లేడీ అని. నేనైతే ఇంకా అదే అనుకుంటాను, లో క్లాస్ లేడీ అని, వెరీ 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 లో క్లాస్ అని అట్లా అనుకుంటా. కాబట్టి నేను ఆమెకు సమాధానం చెప్పను. అసలు అట్లాంటి ఆడది నేను అనుకోను భూమి మీద ఉంది. అంత నీచమైన మనిషి అది. భగవంతుడు అంత నీచమైన నోరుతోటి ఒక ఆడదాన్ని పుట్టించిండంటే అంటే అది కూడా ఏంది, మనల్ని అనని వ్యక్తి, మనల్ని ఏమీ తెలియని వ్యక్తి గురించి అంత నీచంగా మాట్లాడుతుందంటే ఇంట్లో ఆమెకు తెలిసిన వ్యక్తుల గురించి ఎంత నీచంగా మాట్లాడిద్దో ఇంకా ఊహించుకోవచ్చు. అంత నీచంగా మాట్లాడిద్ది. కాబట్టి ఆమె బ్రెయిన్, ఆమెకి అసలు బ్రెయినే లేదనుకుంటా, అట్లనే ఉంది. కాబట్టి ఆమెకి ఆ నీచమైన వ్యక్తి గురించి నేను మాట్లాడటం కూడా నన్ను నేను మరీ లోకి పోదలుచుకోలేదు. కాకపోతే అరుణ్ కుమార్ నువ్వు పోయి ఉన్నాయి కదా ఆమె బూతులన్నీ రాసుకొని పోయి నీకు పిల్లలు ఉంటే వాళ్ళకి మంచిగా చెప్పు. లేకపోతే నీకు పెళ్లి కాకపోతే నీకు పెళ్లి కాకపోతే మీ అక్క పిల్లలు మీ అన్న పిల్లలకి నువ్వు నేర్పించేటప్పటికే వాళ్ళు మీ అన్నలు మీ అక్కలు మీ అమ్మలు ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పు తీసుకొని చీపురు తీసుకొని నీ అమ్మటి పడతారు. అప్పుడైనా ద వాల్యూ ఆఫ్ ద వర్డ్స్ అనేది నీకు తెలిసిద్ది. అంటే మాటల వాల్యూ ఏంది, వేరే వాళ్ళతో ఎట్లా ఉండాలా అనేది. అంతేగాని లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకో, పెరుగు పెద్దమ్మ మాటలు అనేసి పెద్ద స్క్రీన్ పెట్టుకొని రోజు ఆ ఇన్స్టిట్యూట్లో నేర్పియ్యి. ఆమె మాటలు నీకు అంత దేవత కనిపిస్తే కనుక అట్లాంటి మాటలు నేర్పియ్యి. ఆ మాటలతోటి ఎంతమంది ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారో లేకపోతే వచ్చి నీ అమ్మడి చెప్పు పట్టుకొని అమ్మడి పడతారో అర్థమయ్యిద్ది. కాబట్టి అరుణ్ కుమార్ నువ్వు కూడా ఈ బుర్రలో ఉన్న ఫాలోయింగ్ ఇదంతా తీసి మంచి అంటే మీనింగ్ ఏంది అనేది నేర్చుకొని, మంచితనం అంటే ఎట్లా, మంచిగా సంస్కారం అంటే ఏంది, మంచిగా మాట్లాడటం ఇట్లాంటి వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ పెరుగు పెద్దమ్మ అంటే ఏమి యూజ్ పెరుగు పెద్దమ్మ మాటలతోటి. ఆ పెరుగు పెద్దమ్మ కాదు పెంట, ఆ పెంట మాటలతోటి ఎవరికన్నా సమాజానికి గింతన్నా యూజ్ అవుతుందా? ఏమీ లేదు, ఎవరికి ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడటం వేస్ట్.